ఏంట్రా ఇది? నా సిస్టర్ హేమ. హేమ, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ కాలేజ్ మేట్ చారు అని. ఫ్రెండా? బాబు, నీకంటే నేను 2 ఏళ్లే చిన్నదాన్ని, పాపని కాదు. ఏమండి, మీకు వేరే మంచి అబ్బాయే దొరకలేదా? వీణ్ణి పోయి లవ్ చేస్తున్నారు? ఏయ్ కోతి, ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. బాబు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర సాగవు. ఈ విషయం ఇంట్లో చెప్తాను, జాగ్రత్త. అయ్యో, నేను చెప్పలే. హేమ మంచి అమ్మాయి, నా బంగారం. ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను. ముందు ఇంటికి బయలుదేరు. మరి నువ్వు? నేను తనతో కాస్త మాట్లాడాలి. అవును కళ్యాణ్, నువ్వు వెళ్ళు. బాబు, అదే తను చెప్పింది కదా, బయలుదేరు బయలుదేరు. గాలి ఆడడం లేదు. ఫస్ట్ అవకాశాన్ని మిస్ చేసా. ఏంటా లుక్కు? పోరా. పోతున్నా. అమ్మా. కళ్యాణ్, ఏమిట్రా ఈ రోజు లేటేనా? కాలేజీ నుంచి త్వరగా రావచ్చుగా. ఏమిట్రా అలా చూస్తున్నావు? తను మన హేమ ఫ్రెండు, పేరు చారు. ఏమిట్రా ఇంకా అక్కడే నుంచున్నావు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని త్వరగా రా, పూజకి టైం అవుతోంది. ఊరుకోరా, అమ్మ చూస్తుంది. ఓకే ఓకే. చెప్పిన మాట విన్నారు కదా వీళ్ళు. నిన్ను వచ్చానంటే. అమ్మా తల్లి, దుర్గమ్మ తల్లి, అందరినీ చల్లగా ఇదిగోండి. వెళ్ళొస్తామండి. రండి. ఇదిగోండి. వస్తావమ్మా. మంచిది. తొందరలోనే నీకు పెళ్ళవుతుందమ్మా. అవునవును, నీ దీవెన ఫలిస్తుందమ్మా. త్వరలోనే పెళ్లి జరుగుతుంది కదూ. నోము తోరణం చేతికి కట్టుకోండి. ఇలా ఇవ్వండి, నేను కడతాను. హేమా, వస్తున్నానమ్మా. రే అన్నయ్య, నువ్వే కట్టురా. ఇప్పుడు ఇది కట్టు, తర్వాత తాళి కట్టు. నమస్కారం సార్. కూర్చో. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి సార్. సంతకం పెట్టించొచ్చుగా? పెట్టిద్దాం సార్. సంతకం పెట్టు. ఓయ్, ఆ కళ్ళజోడితే సంతకం పెట్టు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ఏంటి న్యాయం? నా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? 5 లక్షలు తీసుకున్నాను. తీసుకుని ఎన్నాళ్ళైంది? అది జ్ఞాపకం లేదు. ఏంటి జ్ఞాపకం లేదా? 8 సంవత్సరాలు 5 మాసాలు అయింది. 5 లక్షలకి నెలకి 50,000 చొప్పున వడ్డీ వేసుకున్నా. 8 సంవత్సరాలు 5 మాసాలకి ఎంత అవుతుందయ్యా? 80 లక్షల పైన అయిందయ్యా. ఎంతవరకు వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. న్యాయంగా అయితే నీ ఇంటిని కూడా కలిపి రాయించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, న్యాయమా కాదా? న్యాయమే. అయితే సంతకం పెట్టు. ఇక్కడ పెట్టండి. ఇక్కడ కూడా. వస్తా. ఓయ్ మట్టపుర్రా, ఇట్రా. నేనెవరిని ఒడి చేతుల్లో పంపించను. ఇదిగో ఖర్చులు గుంచు. అప్పనంగా థియేటర్ కాజేసి ముష్టి వేస్తున్నాడు, ముష్టి. అయ్యా నమస్కారం. అయ్యా దయచేయండి. థియేటర్ చేయమారని తెలుసుగా? తెలుసండి అయ్యా, చెప్పారు. రండి లోపల రండి. రండి అయ్యా రండి. ఏవయ్యా, నువ్వేనా దీనికి మేనేజర్? అవునండి. ఇదేనండి ఆపరేటర్ రూము. నమస్కారం సార్. దొంగ సీడీలు ఏమీ తీయకండి. అయ్యో, అలాంటి తప్పుడు పని చేయనండి. ఏయ్, ఏంటిది? నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారు.
మీ నాన్నకి తెలియకూడదని ఊరు దాటి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నాం. చుట్టూ చీకటి, సినిమా వేశారు. ఇకపైన ఎవరు చూస్తారు? మరీ ఓవర్ చేయి, టెర్రరిస్ట్ లాగా. ఏమయ్యా మేనేజరు, అయ్యా ముందులాగే థియేటర్ను బాగా చూసుకుంటావా? చూసుకుంటానయ్యా. చేతివాటం ఏమి చూపించవు? అయ్యో అలాంటిది ఏం లేదండి. నా గురించి తెలుసుగా. తెలుసండి. కొత్త సినిమాలు వేస్తే కలెక్షన్ బాగా వస్తుందా? బాగా వస్తుందండి. జాగ్రత్తగా చూసుకో. రే బండోడా, ఆ? థియేటర్ కొంత సారే. నమస్తే అన్న. జాగ్రత్త మరి. అలాగేనా? అమ్మాయి గారు బండి అయ్యా. అవును చూసాను. గట్టిగా మాట్లాడు. ఏమయ్యా సినిమా చూద్దామా? చూద్దరుగానండి. ఫోన్ చేయి. హలో రాజశేఖరా హలో రాజశేఖరా రాంగ్ నెంబర్ అండి. ఎవరు? ఏదో రాంగ్ నెంబర్. నాన్నయ్య ఉంటారని భయపడ్డాను. నీకు వేరే పని లేదు, సినిమా చూడు. మళ్ళీ చేయి. మళ్ళీ ఎవరు? అదే నంబర్. హలో, రాజశేఖర్ ఎన్నిసార్లు చెప్పాలి రాంగ్ నెంబర్ అని? ఫోన్ పెట్టు. ఇట్రా. ఆ కుర్రాడు ఎవరో ఏంటో అన్ని వివరాలు కనుక్కో. అలాగే ఏంటి? అయ్యా. సరే అయ్యా. అయ్యో, ఈయనెందుకు ఇప్పుడు వస్తున్నాడు? అందరూ దిగండి. రేయ్ నువ్వుండు. దిగవయ్యా. ఆ, ఏయ్ దిగరా. ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు? అయ్యా నమస్కారం అయ్యా. ఏముంటుంది? కూర్చో. పర్వాలేదయ్యా. కూర్చోవయ్యా. అలాగేనయ్యా. ఏంటయ్యా? నేనెవరో తెలుసా? అయ్యో మీరు తెలియపోవడం ఏంటయ్యా? బాగా తెలుసయ్యా. కానీ ఈరోజు ఉదయం వరకు నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వెవరు, నీ కులం, గోత్రం అన్ని వివరాలు నాకు తెలుసు. ఏమంటున్నారో అర్థం కాలేదయ్యా. మీ అబ్బాయి పేరు కళ్యాణ్ కదూ? అవునయ్యా. డాక్టర్ చదువుతున్నాడా? అవునయ్యా. నువ్వేమో బస్సు ఎక్కే ప్యాసింజర్స్ దగ్గర రూపాయి, అర్ధ రూపాయి గుంజి కొడుకుని డాక్టర్ చదివిస్తున్నావు. వాడికేమో మరీ దురాశ ఎక్కువైపోయింది. వాడు అటువంటి వాడు కాదయ్యా. వాడు చాలా బుద్ధిమంతుడయ్యా. ఓయ్, మరి నేను చెప్పేదంతా అబద్ధం అంటావా? ఆ? నా థియేటర్లో, అందులోనూ నా కూతురు భుజం మీదే చేయి వేసి సినిమా చూస్తున్నాడయ్యా నీ కొడుకు. చూసిన చోటే నరికి పారేసేవాణ్ణి. ఆడపిల్ల తండ్రి నన్న ఒకే కారణంతో నీ కొడుకును వదిలిపెట్టేశాను. అయ్యా అయ్యా, తొందరపడి వాడిని ఏం చేయకండి అయ్యా. మీ అమ్మాయి అని తెలియక ప్రేమించుంటాడు. వాడికి నేను నచ్చ చెప్తానయ్యా. మరి అప్పటి నుంచి వాడు మీ అమ్మాయి వైపు కన్నెత్తి చూడకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. రేపు వాడొచ్చి ఇదే మాట నాతో చెప్పాలి. లేదో చెప్తాడయ్యా, తప్పకుండా చెప్తాడు. మగపిల్లాడు ఒక్కడేనని గారాభంగా పెంచాం. దయచేసి వాడిని ఏం చేయకండి అయ్యా. ఓయ్, వాడి నా కూతురు తోలికి రావద్దని చెప్పు. నా చిటికెన వేలు గోరు కూడా వాడి మీద పడదు. లేదో